పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మొన్ననే ఈ నెల 17-18 తారీఖుల్లో మాకు ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 16వ తారీఖున మాది నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, గడిచిన ఎన్నికల్లో అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి పరిణామాలు, అంటే ఒక రకంగా గెలవేమో అనేటువంటి పరిస్థితి నుండి ఏ విధంగా మనం విజయాన్ని హస్తగతం చేసుకున్నాము, అంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తే మనం మెరుగైనటువంటి ఫలితాలని ఎన్నికల్లో ఆశించవచ్చు లేదా సాధించవచ్చు, ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశించడం జరిగింది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా సేవకు అంకితమైనటువంటి పార్టీ. రాజకీయాల్లో గెలవాలి అని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆకాంక్షిస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏ ఎన్నికలోనైనా సరే గెలవాలి అనేటువంటి భావనతోటి ఎన్నికల బరిలోకి దిగటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎందుకు ఒక రకంగా వేరుగా ఉంటుంది అని అంటామంటే, ప్రతి రాజకీయ పార్టీ అధికారం కోసం మాత్రమే ఎన్నికలు గెలవాలి అని భావించినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఏదైతే ఎన్నికల్లో మనకి గెలుపు సాధించగలుగుతామో దాన్ని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అనేటువంటి భావనతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటుంది. దానికి సజీవ నిదర్శనమే కరోనా సమయంలో కూడా ఏ పార్టీ ముందుకి రావడానికి, కార్యకర్తలు ముందుకు రావడానికి భయపడినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే లక్షల్లో బయటకు వచ్చి దేశవ్యాప్తంగా కరోనా గ్రస్తులైనటువంటి వారందరికీ కూడా ఫేస్ మాస్క్స్ అందటం కావచ్చు, భోజనాలు అందించడం కావచ్చు, మెడిసిన్స్ అందివ్వటం కావచ్చు, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి సేవ చేసినటువంటి పార్టీ మనది అని చెప్పి వారు తెలియజేయటం జరిగింది. కనుకనే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి భావనలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 2024లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్తూ 370 మన టార్గెట్ కావాలి అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే 370 అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది కేవలం ఒక సంఖ్య కాదు, అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం. 370 అధికరణ ఏదైతే ఉందో దాన్ని తీయించేయాలి అనేటువంటి భావనతోటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు భావించి అక్కడికి వెళ్ళినప్పుడే వారిని జైల్లో పెట్టడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నదో దాన్ని నిజం చేసేది అధికరణ 370ని తొలగించడం. కనుకనే అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశంగా వారు అభివర్ణించడం జరిగింది. కనుక ఈసారి 370 సీట్లని గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి, మనం ఆ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. దీంతో పాటుగా ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా మనం ఏ విధంగా సమాయత్తం అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది. సాధారణంగా 2 కోణాలు, ఒకటి సంస్థాగత పరమైనటువంటి అంశాలు, మూడవది మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు లేదా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు, వీటి మీద కూడా అక్కడ సమగ్రంగా చర్చ జరిగింది. సంస్థాగత పరంగా బూత్ స్థాయి నుండి కూడా ఎప్పటికప్పుడు మేము వాటిని సమీక్షించుకుంటూ మరిన్ని బూతులు వేసుకోవటం కావచ్చు, మెరుగైనటువంటి మండల కమిటీస్ వేసుకోవటం కావచ్చు, వాటిని పటిష్టపరచుకోవటం కావచ్చు, వాటి మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇంకా కార్యక్రమాలకు వస్తే ఈ మధ్యనే వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర నాయకత్వం పురమాయించడంతో దేశవ్యాప్తంగా 7.5 లక్షల గ్రామాల్లో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన వికసిత్ భారత్ సంబంధించి వ్యాన్ ప్రతి రాష్ట్రానికి మాత్రమే కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం దగ్గర 130 వ్యాన్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి అందించినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాటిని వివరించి ప్రజలకి తెలియజేయటం, టాయిలెట్ నిర్మాణం దగ్గర నుండి, ఉచిత గ్యాస్ కనెక్షన్ దగ్గర నుండి, గృహ నిర్మాణం దగ్గర నుండి, ఉచిత రేషన్ ఇవ్వటం దగ్గర నుండి, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ కేంద్రం చేసినటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు అంటే లబ్ధి అందవలసినటువంటి వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు వారందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఆ లాభాలు అందిపుచ్చుకునే దిశగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఈ మధ్యనే నిర్వహించుకోవడం జరిగింది. విజయవంతంగా మేము నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలకి ఇవాళ బాగా అర్థమైంది అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. అది అయిన వెంటనే మేము పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. మన రాష్ట్రంలో 21,000 పైచిలుకు గ్రామాలు ఉన్నట్లయితే ప్రతి గ్రామానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం దగ్గర నుండి కింద నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ మేము ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటలు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ బూత్ కమిటీలు కావచ్చు, మరి మండలాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు కార్యకర్తలతోటి కలివిడిగా ఒక రోజంతా గడపటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ పల్లెకు పోదాం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి గడప ప్రతి హృదయాన్ని కూడా తాకారు అని మాకు అర్థమైనటువంటి విషయం. మేము ఈ పల్లెకు పోదాం కార్యక్రమంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవ దేశానికి కావచ్చు, రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కావచ్చు, ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని వారు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 500 సంవత్సరాల కళ అయోధ్య రాముని మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఆ కళ సాకారమైనటువంటి సందర్భంలో కూడా ఈ కార్యక్రమాన్ని అంటే ఎటువంటి వైషమ్యాలకి తావు ఇవ్వకుండా, అంటే సాధారణంగా అయోధ్య రాముని మందిరం కనుక నిర్మాణం జరిగితే హిందూ ముస్లింలు కొట్లాడుకుంటారు, రక్తం ఏరులై పారుతుంది అనేటువంటి ఒక భయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అసత్యం అని నిరూపిస్తూ సమర్థవంతంగా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తూ ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ఏదైతే జరిగిందో ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి అనుభూతి. అక్కడికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు చెప్పిన వెంటనే, భారతీయ జనతా పార్టీ అన్న వెంటనే ప్రజలందరూ కూడా వారి దగ్గర నుండి వచ్చినటువంటి స్పందన నిజంగా మరువలేనిది అని చెప్పి మేమందరం అయితే భావిస్తున్నటువంటి విషయం. మరి దానిలో అంతర్భాగంగానే ఇవాళ మరొక కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. అదే ప్రజాపోరు యాత్ర. ఇంతకు ముందు ప్రజాపోరు యాత్ర ఫేజ్ 1 అంటే మొదటి దశలో ప్రజాపోరు యాత్ర చేయటం జరిగింది. అది అసెంబ్లీ స్థాయిలో చేశాము, ప్రతి మండలానికి కూడా వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు వినడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం కనుక దాన్నే మళ్ళీ చేపట్టడం జరిగింది. చివరి రోజున ప్రతి అసెంబ్లీ స్థాయిలో కూడా మంచి సంఖ్యతోటి ఒక పబ్లిక్ మీటింగ్ తోటి ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. కనుక ఈ కార్యక్రమాలు ప్రతి కార్యకర్త కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈసారి ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఈ 2024 జరిగేటువంటి ఎన్నికల్లో పరిణితి చెందాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ మధ్యకాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య అదేదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం, ఫేక్ ఓట్స్.
అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్యన చూసాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని, గిరీష్ గారు అనే కలెక్టర్ని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు, రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం. సాధారణంగా ఓటర్ కార్డ్ అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు, ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి. ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికినట్లయితే, అంటే పేరు ప్రచురణలో ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, లేదా ఫోటోకి సంబంధించి ఏదన్నా నా ఫోటో బదులు ఇంకో ఫోటో, లేకపోతే సరిగ్గా ఫోటో రాలి, అదే పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మేము అక్కడ ఎన్నికల అధికారికి ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు నిర్ఘాంతపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఎవరన్నా చేయగలరా అంటే ఎంత క్రిమినలిస్టిక్ మైండ్ ఉంటే ఈ రకంగా ఆలోచించగలరు అని చెప్పి వారైతే నిర్ఘాంతపోవటం జరిగింది. ఆ తర్వాత వారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి, అంటే అప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగారు, ప్రశ్నించడం జరిగింది. ఎన్ని ఫామ్ 8s మీ దగ్గరికి వచ్చాయి, అంటే ఏదైతే కరెక్షన్ అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఇంతకు ముందు మనం చూసాము, ఆ రకంగా ఎన్ని ఫామ్ 8s మీ దగ్గరికి వచ్చాయి అని అడిగినప్పుడు 5,000 వచ్చాయి, 5,000 వచ్చాయని చెప్పి వారు సమాధానం ఇవ్వటం జరిగింది. అంటే వెంటనే ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంది, మీరు ఇచ్చే సమాధానం 5,000 కానీ డౌన్లోడ్ చేసింది 35,000. సో 5,000 వస్తే మీరు 35,000 ఎందుకు మీరు డౌన్లోడ్ చేసుకున్నారని వెంటనే గిరీష్ గారి మీద యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను కూడా ఏమన్నా అవకతవకలు జరిగాయి అంటే ఇక్కడ అసలు ఏమీ జరగలేదు, అవకతవకలు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరిగినటువంటి నేపథ్యం. కనుక ఇవాళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చాలామంది ఏమని చెప్తారు, ఎన్నికల బూత్కి వెళ్ళి నా ఓటు అక్కడ ఉందండి కానీ ఎవరో నా ఓటు వేసేసారు అని చెప్తారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా పోరాటం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అది మీ హక్కు. మీ హక్కుగా మీరు వేయవలసినటువంటి ఓటుని ఇంకెవరో వినియోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ దొంగ ఓటు పడినట్టే లెక్క. కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదన్నా ప్రజా అంశం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు దృష్టికి వచ్చినట్లయితే వెంటనే దాన్ని ప్రజా గళం అవుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ దాని మీద వాయిస్ వినిపించడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు కూలంకుషంగా పరిశీలించి రుజువులు సేకరించి వాటిని ఒక లాజిక్ కన్క్లూజన్కి తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ విషయం ఒక నిర్ధారణ. మేము ఇవన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషనర్ గారి చేతిలో పెట్టినటువంటి సందర్భంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇవాళ బయట పడింది అనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.
ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. మీరు అనుభవించే పదవుల ముందు ఇండియన్ అనేది ఉన్నది కనుక మీ సేవ, మీ బాధ్యత, మీ అంకిత భావం దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఉండాలి. కానీ ఒక రాజకీయ పార్టీయో లేదా ఒక నాయకుడి పట్ల ఉండకూడదు అనేది నేను ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కడ తలెత్తినా సరే, అంటే దొంగ ఓట్లు, ఫేక్ ఎపిక్ కార్డ్స్, వాటి ప్రింటింగు, దొంగ ఓటర్స్ని తీసుకురావటం, ఆ రకమైనటువంటి విషయాలు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయవచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి మీరు తెలియజేసినట్లయితే వెంటనే మేము దీని మీద మా వైపు నుండి చర్య చేపడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. కానీ మేము బాధ్యతగా ఇందాక చెప్పాం, మేము ఏ విధంగా దీన్ని లాజిక్ కన్క్లూషన్కి తీసుకుని వెళ్ళాము మా దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా చర్యలు చేపట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది, ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఉంటారు కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి మీరు చెప్పినట్లయితే డైరెక్ట్గా మాకు ఇస్తారు వారు. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది డెఫినెట్గా సిఈసి చేస్తుందండి, కొనసాగిస్తుంది. మరి వారు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఆఫీసర్స్ అందరూ బయటపడ్డారు. బట్ వెనకాల జరిగినటువంటి విషయం నేను పర్టికులర్గా చెప్పాను, చిత్తూరు మరియు చుట్టుపక్కల జిల్లాలకి చెందినటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వారి మాధ్యమంగా జరిగిందన్నది మాకున్నటువంటి సమాచారం. మేము దాన్ని డెఫినెట్గా సిఈసికి తెలియజేస్తాం. నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్. నేను విషయం వివరంగా చెప్పాను, జరిగినటువంటి విషయం వివరంగా చెబుతూ అధికారి కావచ్చు, పోలీసులు కావచ్చు సస్పెండ్ చేశారు. మేము డెఫినెట్గా దీని మీద ఆలోచించమని చెప్పి మేము చెప్పడం జరిగిందండి. కాకపోతే ఆల్రెడీ ఎన్నికలకు వచ్చేసాం కదా, సో ఇట్ డజంట్ మేక్ లాజిక్ సెన్స్ అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మెసేజ్ బాగానే వెళ్తుంది, బట్ లాజికల్ కన్క్లూజన్ అనేది వీ ఆల్రెడీ ఎప్పుడైతే యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది లాజిక్ కన్క్లూజన్కి వెళ్ళడం జరిగింది. అదే ఇంకా సమయం ఉన్నట్లయితే గట్టిగా మేము పట్టుబట్టే వాళ్ళమేమో, బట్ ఆల్రెడీ ఒక లెటర్ అయితే మా వైపు నుండి వెళ్ళటం అయితే జరిగిందండి, పునరాలోచించమని. No, see, if you're convict అయినటువంటి వారు తిరిగి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదు అనేది మనకి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే దెర్ ఈజ్ అ కంప్లైంట్, దాని మీద అధికారులు కన్విక్ట్ అయ్యారు. కానీ ఇంతవరకు ఎవరైతే చేశారు, ఇప్పుడు అభ్యర్థి చేశారు అని కాదు కదా, అక్కడ ఉన్నటువంటి నాయకులు సహకరించారు అనేది ఉన్నటువంటి ఇది. బట్ డెఫినెట్గా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా మా పార్టీ వైపు నుండి అయితే దానికి పునరాలోచించండి ఈ రిజల్ట్ మీద అనేది ఒక లెటర్ ఖచ్చితంగా సిఈసికి వెళ్ళింది. అంటే కాదండి, లెటర్స్ నాట్ డైల్యూట్ దిస్. మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నాము. నాకు ప్రధానమైనటువంటి అంశం ఇది టుడే. ఓకే, థ్యాంక్ యూ.